హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రియేటివ్ థాట్స్ బై ప్రత్యూష. ఈరోజు వీడియోలో నేను ఎర్రగడ్డది షాపింగ్ సండే మార్కెట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను. ఎర్రగడ్డది మెట్రో స్టేషన్ దిగిన తర్వాత లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇది షాపింగ్ అనేది అయితే ఉంటుంది. ఒక 2-3 కిలోమీటర్స్ లోపలికి వరకు ఉంటుంది. ఇవన్నీ బ్రాండెడ్ షూస్ అని చెప్పేసి అమ్ముతున్నారు అనమాట. అన్నీ కూడా జస్ట్ 100-200 అంతకే ఉన్నాయి. పిల్లల షూస్ కూడా, షూస్ కలెక్షన్ అయితే మంచిగా ఉన్నాయి. అవి ఎంతవరకు ఆగుతాయి అనేది అయితే నేను చెప్పలేను. బట్ కలెక్షన్ అయితే చాలా అన్ని రకాలు, ఒక్కటి అని కాదు ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉన్నాయి. ఇలా రింగ్స్ అవన్నీ కూడా గోల్డ్, కాపర్వి అవన్నీ కూడా పెట్టేసి అమ్ముతున్నారనమాట. ఈ జీన్స్ అయితే 100 రూపీస్కి అమ్ముతున్నారు. మరి అంటే క్వాలిటీ చూడ్డానికి అయితే బాగానే ఉన్నాయి. మరి వేసుకుంటవి ఏం పర్లేదు, నాకు తెలిసినంత వరకు అయితే తీసుకోవచ్చు అని అనిపించింది. నార్మల్గా ఎన్ని రోజులు వచ్చినా పర్లేదు కదా, 100 రూపీస్కి ఈ రోజులలో ఏమొస్తున్నాయి అని అనిపించింది అనమాట. తర్వాత ఇలా బెల్ట్స్, ఇలా నైట్ వేర్కి సంబంధించినవి, టీ షర్ట్స్, నైట్ ప్యాంట్స్ అన్నీ కూడా జస్ట్ 250కి, 200కి, 100కి, కొన్ని దగ్గరలలో టీ షర్ట్స్ అయితే 50 రూపీస్కే అమ్ముతున్నారు. ఈ జాకెట్స్ చూసారా, బాగున్నాయి. ఓన్లీ వింటర్లో యూజ్ చేసుకోవడానికి అంటే 350 రూపీస్ అంటే వర్త్ అనిపించింది అనమాట. ఇలా షర్ట్స్ కూడా 200కి అమ్ముతున్నారు. జెంట్స్కి అయితే అంటే నార్మల్గా స్ట్రీట్ షాపింగ్స్ అంటే ఎక్కడైనా ఎక్కువ లేడీస్కి టాప్స్, ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా ఉంటాయి. కానీ ఇక్కడైతే మెన్స్కే ఎక్కువ ఉన్నాయి, లేడీస్కి తక్కువ ఉన్నాయి. ఇక్కడ కంప్లీట్గా మెన్స్కి సంబంధించిన ప్రతి ఒక్కటి, షూస్ అవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట. షూస్, డ్రెస్సెస్ అన్నట్టుగా అన్నీ ఉన్నాయి. అండ్ తర్వాత ఇలా చిన్నపిల్లలకి కూడా మంచి మంచి డ్రెస్సెస్ ఉన్నాయి. అలాగే ఇలా టాప్స్ ఉన్నాయి, టాప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. బట్ తక్కువగానే ఉన్నాయి. టాప్స్ కలెక్షన్ అయితే అంత ఏం లేదు. లేడీస్కి అయితే కలెక్షన్ అంతా అనిపించలేదు ఇక్కడ. ఏదో అలా కొన్ని షాప్స్లలో ఉన్నాయి, కొన్ని శారీస్, కొన్ని డ్రెస్సెస్ అంతే. ఎక్కువ మెన్స్కే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా ఇలా వాచెస్ కూడా మంచి కలెక్షన్. వాచెస్ కూడా నాకు బాగానే అనిపించాయి. ఇవన్నీ కూడా జస్ట్ 200-250కే ఇస్తున్నారు. కలెక్షన్ అయితే మంచిగా ఉంది. నెక్స్ట్ ఇలా టూల్స్ కావాలంటే మాత్రం పక్కా అక్కడికి వెళ్ళొచ్చు ఎర్రగడ్డకి. టూల్స్ అనేవి అయితే ప్రతి ఒక్కటి చిన్నదాని నుండి పెద్దదాని వరకు చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తున్నారు. మేము ఇక్కడ ఇలా టూల్స్ అయితే తీసుకున్నాం కొన్ని. అండ్ అలాగే ఈ టైర్స్ కూడా అన్ని రకాల టైర్స్ అవైలబుల్గా ఉన్నాయి తక్కువ ప్రైజెస్లో. ఫ్రాక్స్ అయితే పిల్లలకి బాగా అనిపించాయి అనమాట. అంటే కొన్ని చిన్నపిల్లలకి, అబ్బాయిలకి పార్టీ వేర్ డ్రెస్సెస్ అయితే చూసాను నేను కొన్ని. అవి వన్ టైం యూస్కి అయితే తీసుకోవచ్చు అనిపించింది. ఈ ఫ్రాక్ చూసారా, ఇది జస్ట్ 500కి ఇస్తానన్నాడు. బాగుంది. ఇంకా బార్గెన్ చేస్తే ఇంకా తక్కువకి ఇస్తారు. అక్కడ ఏంటంటే మనకు బార్గెన్ స్కిల్స్ ఎక్కువ ఉండాలి. ఎర్రగడ్డ వెళ్ళాము అని అంటే బార్గెన్ స్కిల్స్ ఎక్కువ ఉండాలి అంతే. ఇంకా వాళ్ళు 50 చెప్తే మనం 20కి అలా అడగాలి. నెక్స్ట్ ఇలా బ్యాగ్స్, ఈ శారీస్ చూసారా, ఇవైతే జస్ట్ 500కి 2 అని అన్నారు. అలాగే కొంచెం నేను ఇంకేం రేట్ అడగలేదు. ఇంకొంచెం ముందుకెళ్తే 200కే ఇస్తానంటున్నాడు. పట్టు శారీస్ అని చెప్పేసి అమ్ముతున్నారు. అవి ఎంతవరకు అంటే నాకు అవి ఏమిటి అనేది అర్థం కాలేదు. అంటే పట్టు శారీస్ అంత తక్కువకి ఎలా ఇస్తున్నారు? అవి ఫస్ట్ హ్యాండ్ అయినా లేదంటే సెకండ్ హ్యాండ్ అయితే ఫస్ట్ ఇంత కొత్తగా ఎలా ఉంటాయి ఏంటి అనేది అయితే క్లారిటీ లేదు. మీకు ఏమైనా ఐడియా ఉన్నట్లయితే నాకు కమెంట్ చేయండి. అండ్ అలాగే ఇలా పర్ఫ్యూమ్ బాటిల్స్ కూడా 100 రూపీస్కి అలా కూడా మంచి పర్ఫ్యూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇలా కిచెన్కి సంబంధించినవి అండ్ అలాగే ఇవన్నీ అయితే ఇలాంటి ఐటమ్స్ కావాలి అంటే మాత్రం తప్పకుండా అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు అనమాట. రీజనబుల్ ప్రైజెస్లో మంచిగా వస్తాయి. ఇలా కొడవలి కానీ, మన గడ్డపార అట్లాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా మంచిగా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇలా ఐరన్కి సంబంధించిన ప్రతి ఒక్కటి. ఇవైతే 100 రూపీస్ అలా ఇస్తామన్నారు. నెక్స్ట్ ఎక్కువ అయితే జెంట్స్కి షూస్, జీన్స్ అండ్ అలాగే టాప్స్ అన్నీ ఎక్కువ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇలా రింగ్స్, లైట్స్వి కానీ, రింగ్ లైట్స్ అండ్ అలాగే ఫోన్కి సంబంధించిన మైక్స్, ఇలాంటివి అయితే ట్రైపాడ్ అవన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయి అక్కడ. ఇలా టీవీ రిమోట్స్, ఇంకా అంటే ఒకటి లేదు అని లేదు, ప్రతి ఒక్కటి ఉంది. మొబైల్స్ అయితే కొంతమంది ఇలా తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఒప్పో, వన్ప్లస్, ఐఫోన్ అలాంటివన్నీ జస్ట్ 3000కి, 2000కి, 1000కి అలా ఇస్తున్నారు. మరి అవి ఏంటి అనేది అయితే తెలియట్లేదు. కానీ అలా జస్ట్ పిల్లలకి యూట్యూబ్ వరకే యూజ్ చేస్తారు అని అంటే మాత్రం తీసుకోవచ్చు అని అనిపించింది నాకు అలా. జస్ట్ ఎందుకంటే 2-3 thousandకి మంచి ఫోన్స్ వస్తున్నాయి. వాళ్ళు బిల్లు కూడా తీసుకొచ్చి ఇస్తున్నారు. అదేంటంటే 12,000 బిల్ అనేది చూపించి 3,000కి ఫోన్ అనేది ఇస్తామని చెప్పేసి అంటున్నారు. అదేంటో అర్థం కాలేదు. అలా మంచి ఫోన్స్ అనేవి తక్కువ రేట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇలా డిటర్జెంట్స్, నార్మల్గా సోప్స్ అవన్నీ కూడా అన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇలా ఇది ఒక్కటైతే బాగా అనిపించింది కలెక్షన్. కాయిన్స్, మనకి ఏ కాయిన్ కావాలన్నా ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉన్నాయి. మంచిగా అనిపించింది. కాయిన్స్ అయితే కలెక్షన్ అనేది దాచుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఇక్కడ కావాలి అని అంటే మీకు. సో చూసాను నేను కొన్ని, అంటే ఎందుకులే అని చెప్పేసి నా దగ్గర
కొన్ని నేను కూడా కలెక్షన్ అనేది సేవ్ చేస్తాను అనమాట. అలా కొన్ని ఉన్నాయి నా దగ్గర, అందుకని చెప్పేసి నేను ఇంకేం బై చేయలేదు. నెక్స్ట్ ఇలా ముందుకు వస్తుంటే ఇలా పర్ఫ్యూమ్స్ అండ్ అలాగే కర్టెన్స్, డోర్ మ్యాట్స్, ఇలా రగ్ అండ్ బెడ్షీట్స్ అవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి లేదు అన్నది అయితే ఏమీ లేదు, ప్రతి ఒక్కటి చూసారా రష్ ఎంత ఉందో. నేనైతే 10 o'clockకి వెళ్ళాను, అప్పటికే ఇంత రష్ ఉంది. 8-8:30కి మేబీ స్టార్ట్ అయిపోతుంది అనుకుంటా. అండ్ నెక్స్ట్ ఇలా డాల్స్ ఉన్నాయి, అవి 100 రూపీస్కే ఇస్తున్నారు డాల్స్. నెక్స్ట్ ఇలా బెల్ట్స్ కూడా తక్కువ రేట్లోనే ఉన్నాయి. అండ్ ఇలా రగ్ అయితే ఇవైతే రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. మరి క్వాలిటీ అంటే ఇంకా మేబీ బాగానే ఉన్నాయి అనిపించింది నాకైతే, మరి అంత వరస్ట్ అయితే ఏం లేవు. ఇదైతే నాకు జాకెట్ బాగా అనిపించింది. అంటే మరి తీసుకోవచ్చో లేదో అర్థం కాక నేను తీసుకోలేదు, కానీ బాగుంది జాకెట్ అయితే, చాలా బాగా అనిపించింది. 300కి అని చెప్పేసి పెట్టారు, మరి ఇంకా తగ్గిస్తారో లేదో తెలీదు. నెక్స్ట్ చిన్నపిల్లలకి స్కూల్కి షూస్ కానీ, షూస్ అయితే మంచిగా ఉన్నాయి కలెక్షన్ అనేది. స్పోర్ట్స్ షూ కూడా ఉన్నాయన్నమాట అక్కడ చూస్తుంటే. నెక్స్ట్ ఇలా 10 రూపీస్ బజార్లో దొరికేవన్నీ ఐటమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇలా బ్యాగ్స్ కూడా ప్రతి ఒక్క టైప్ ఆఫ్ బ్యాగ్స్ ఉన్నాయి, కాలేజ్కి, స్టోరేజ్కి అన్నట్టుగా అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇలా బర్డ్స్, మంచి మంచి కలెక్షన్ ఉంది బర్డ్స్లో అయితే. అండ్ నెక్స్ట్ ఇంకా చిన్న చిన్నవి అంటే డక్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. డక్స్ నాకు చాలా తక్కువ, అంటే ఎక్కడ పడితే అక్కడైతే కనబడలేవు. ప్రీవియస్గా చూసినప్పుడు అయితే కొన్ని షాప్స్లలో, ఇక్కడైతే మంచిగా ఉన్నాయి. ఇలా ర్యాబిట్స్ కూడా ఉన్నాయి, ఇవన్నీ కూడా సేల్ చేస్తున్నారనమాట. చూసారా బర్డ్స్ అయితే ఎన్ని ఉన్నాయో. అండ్ నెక్స్ట్ కొన్ని డాగ్స్ కూడా, చిన్న చిన్న డాగ్స్ కూడా ఉన్నాయన్నమాట అక్కడ. అంటే డాగ్స్ కూడా మంచిగా కొనుక్కోవాలి అనుకో పెట్ లవర్స్కి అయితే మంచిగా దొరుకుతాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇలా షూస్ ఉన్నాయి, ప్లాస్టిక్ సామాన్లు కూడా అన్నీ ఉన్నాయి. ఇలా సైకిల్స్ అయితే తక్కువ ప్రైజెస్లో వస్తాయి, బాగున్నాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇలా కిచెన్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ అయితే దొరుకుతుంది, పెద్ద పెద్ద గంజుల దగ్గర నుండి ప్రతిదీ ఉందన్నమాట. రీజనబుల్ ప్రైజెస్లో వస్తాయి. స్టవ్స్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా ఇలా చూస్తుంటే ఇలా గ్రిల్ది కనిపించింది అనమాట, గ్రిల్ మిషన్. అండ్ నెక్స్ట్ ఇలా వాచెస్ అయితే ఇవి 100 రూపీస్కి 150కే ఇస్తున్నారు, మంచిగా ఉంది కలెక్షన్ అయితే. అండ్ నెక్స్ట్ ఇంకా ముందుకు వస్తుంటే ఇలా డంబెల్స్ కానీ, ఈ టూల్స్, డంబెల్స్ ఇవన్నీ అయితే తీసుకోవచ్చు అక్కడ, మంచి కలెక్షన్ అయితే ఉంది. రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తున్నారు ఇవన్నీ అయితే. అంటే బార్గెన్ చేయాలి ఇంకా అంతే, వాళ్ళు చెప్తారు రేట్ అనేది, చెప్పినా కూడా మనం మంచిగా తక్కువకు అడిగితే బాగుంటుంది. నెక్స్ట్ ఇలా పిల్లలకి సంబంధించిన టాయ్స్ ఇవన్నీ కూడా ప్రతి ఒక్క టాయ్ అనేది అవైలబుల్ ఉన్నాయి. ఇలా పందెం కోళ్ళు అని చెప్పేసి అమ్ముతున్నారనమాట. ఎంత అని అడిగితే నాకు 6000 అని చెప్పారు వాళ్ళు. మరి తక్కువ కంటే బార్గెన్ చేయాలి ఇంక అంతే, తక్కువకి ఇస్తాను అనుకుంటా. నెక్స్ట్ ఇలా కీ చైన్స్, మళ్ళీ నెక్స్ట్ ఇలా షూస్, చెప్పలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అగరబత్తి అన్ని రకాల అగరబత్తులు పెట్టి అమ్ముతున్నారు తక్కువకి. సైకిల్స్ కూడా బాగున్నాయి కలెక్షన్ అయితే, మంచిగా అన్ని రకాల సైకిల్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మేబీ రీజనబుల్ ప్రైజెస్కే ఇస్తారు అవి కూడా తక్కువకి, ఇంకా అంతే, ఇంకా బార్గెన్ చేయాలి మనం. బాగున్నాయి సైకిల్స్ అనేవి అయితే తీసుకోవచ్చు. అంటే ఎలక్ట్రానిక్స్ అంటే ఎలా ఉంటాయి ఏంటని భయం, కానీ ఇలా సైకిల్స్ అయితే తీసుకోవచ్చు అని అయితే నాకు అనిపించింది పిల్లలకి. ఇంకా మధ్య మధ్యలో ఇలా స్నాక్స్ ఉన్నాయి, అలాగే నిమ్మ సోడా దొరుకుతుంది, అలాంటివి కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇలా ఫ్రిడ్జ్కి, వాషింగ్ మిషన్స్కి కింద ర్యాక్ పెట్టుకోవడానికి అవి కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇలా కిచెన్కి సంబంధించిన చిన్న చిన్న ఐటమ్స్ కూడా మంచిగా, అంటే ప్రతి కిచెన్లోకి అయితే కావాల్సినవి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఈ టీషర్ట్స్కి అయితే చూసారా ఎంతమంది ఉన్నారో, 50, 100, 200కి అమ్ముతున్నారు. ఈ గొర్రెపోతు కూడా భలే ఉంది, అదైతే ఎంత అని చెప్పేసి అడిగితే, ఒక దగ్గర మేము ఒకటి అడిగామన్నమాట గొర్రెది. అది అడిగితే మొత్తం 16,000 అన్నాడు. చాలా అంటే పెద్దగా ఉంది, అని వీడియోలో చూపిస్తాను ముందు, పెద్దగా ఉంది. అలాగే దానికి 2 చిన్న పిల్లలు ఉన్నాయన్నమాట, అది కూడా ఇస్తామన్నారు 16,000కి. మేబీ ఇంకా మనం తీసుకోవాలి అని అడిగితే తక్కువకి ఇస్తారు. ఇవి చూసారా పప్పీస్ కూడా ఎన్ని అమ్ముతున్నారు అక్కడ, పప్పీస్ కలెక్షన్ కూడా చాలా ఉంది. మీకు కావాలి అంటే పెట్ లవర్ అయితే పక్క అక్కడికి వెళ్తే తక్కువ రేట్లో మంచి మంచి కలెక్షన్ అయితే దొరుకుతుంది. ర్యాబిట్స్ ఉన్నాయి, క్యాట్స్ ఉన్నాయి, బర్డ్స్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. అండ్ డాగ్స్ కూడా, పప్పీస్, చిన్న చిన్న పప్పీస్ చాలా బాగున్నాయి అన్నమాట. అవన్నీ ఉన్నాయి. ఎక్కువ అంటే నాకు ఎర్రగడ్డలో స్పెషల్లీ ఏవి ఎక్కువ బాగున్నాయి అంటే టూల్స్కి సంబంధించినవి అన్నీ మంచిగా దొరుకుతున్నాయి. అండ్ అలాగే కిచెన్కి సంబంధించి పెద్ద పెద్ద గిన్నెలు అవి కావాలి అనుకుంటే అవి ఒకటి బాగున్నాయి. అలాగే ఇలా పెట్ లవర్స్కి పెట్స్ కూడా చాలా బాగున్నాయి అని అనిపించింది. అండ్ అలాగే మెన్స్ వేర్కి వచ్చేసరికి జీన్స్, టీషర్ట్స్, షర్ట్స్, షూస్ అవన్నీ కూడా తక్కువ రేట్లో మంచిగా వస్తున్నాయి. నెక్స్ట్ ఇలా మిక్సీ జార్స్ కానీ, కుక్కర్స్ అండ్ అలాగే వాటర్ ప్యూరిఫైయర్లు అవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎక్కువ మరి ఈ పందెం కోళ్ళు, నాటుకోడీలు అయితే ఎక్కువ అవైలబుల్గా ఉన్నాయి అక్కడ. అండ్ అలాగే గొర్రెలు, మేకలు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. చూసారా ఈ పప్పి ఎంత క్యూట్ ఉందో. పప్పీస్ కలెక్షన్ అయితే బాగా అనిపించింది మెయిన్లీ, ఎందుకంటే అన్ని రకాల పప్పీస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ తక్కువ ప్రైస్లో వస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇలా ఐరన్ కడాయిలు కానీ ఇవన్నీ కూడా ఎక్కువ అవైలబుల్గా ఉన్నాయి.
బాగున్నాయి, రీజనబుల్ ప్రైజెస్కే వస్తున్నాయి అన్నమాట. ఇలా స్టవ్స్ ఇలా ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో చేస్తారు కదా, ఇది చూసారా సైజులో, అంటే పెద్ద పెద్ద సైజెస్ కూడా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని మంచి మంచి షో పీసెస్ కూడా మంచి కలెక్షన్ అయితే అనిపించింది. ఈ కాయిన్స్ అవన్నీ కూడా అంటే అప్పటి పాతకాలం నుండి అవి డిఫరెంట్ పాతకాలం అన్నీ కూడా కాయిన్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇలా ప్లాస్టిక్ సంబంధించినవి కూడా డ్రమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇది చూసారా, ఈ మేకలు కూడా అంతే, జస్ట్ 10, 8 అట్లా చెప్తున్నారు, మంచిగా ఉన్నాయి. అండ్ అలాగే ఇలా కిచెన్కి సంబంధించిన ఇలా ప్లాస్టిక్ ఐటమ్స్, కప్స్, బుట్టలు అన్నట్టుగా గ్లాసెస్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఒకటి లేదు అని కాకుండా ప్రతిదీ అవైలబుల్గా ఉన్నాయి. నాకైతే మెయిన్లీ అంటే కిచెన్కి సంబంధించినవి కావాలి అంటే మాత్రమే వెళ్ళొచ్చు. చూసారా, బర్రె కూడా అమ్మడానికి తీసుకెళ్తున్నారంట, అవి కూడా అమ్ముతారంట. అంటే కిచెన్కి సంబంధించినవి కావాలి అంటే లేడీస్ వెళ్ళొచ్చు. మిగతా ఇంకా ఏవి కావాలి అన్నా జెంట్స్కి మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి అని అనిపించింది. ఎందుకంటే టూల్స్ అవన్నీ కూడా జెంట్స్కే యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే నెక్స్ట్ ఈ డ్రెస్సెస్, షూస్ ఇవన్నీ కూడా ఎక్కువ జెంట్స్కే అవైలబుల్గా ఉన్నాయి. డ్రోన్స్ కూడా అమ్ముతున్నారు అక్కడ, డ్రోన్స్, ఫోన్స్ అవన్నీ అయితే చాలా ఉన్నాయి. మరి అవి అంటే క్వాలిటీ ఉంటాయా లేదా అయితే తెలియదు. ఎలక్ట్రానిక్స్ అయితే చూసి తీసుకోవాలి, మంచిగా సెలెక్ట్ చేసుకొని. నేనైతే సగం వరకే చేయగలిగాను షాపింగ్, అక్కడ చాలా తిరగడానికి ఇంకా అప్పటికే అలసిపోయాను. సో సరే అని చెప్పేసి వచ్చేసాను అనమాట. ఇదన్నమాట వీడియో. అక్కడ ఏమేమి అవైలబుల్గా ఉంటాయి ఏంటి అనేది అయితే చూసారు కదా. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి షాపింగ్ వీడియోస్ అనేవి కూడా నేను చేస్తూ ఉంటాను. అవి ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను ప్రీవియస్గా కొన్ని షాపింగ్ వీడియోస్ కూడా నా ఛానల్లో పెట్టాను, అవి కూడా ఒకసారి చెక్ చేసి చూడండి మీకు నచ్చినట్లయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.